గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్, ఆన్లైన్ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం సిద్ధం. కొత్తగా 24 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా నేరాల సంఖ్య విస్తృతి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కార్ సన్నద్ధమైంది. అందులో భాగంగా సైబర్ పోలీస్ స్టేషన్ నెలకొల్పేందుకు కసరత్తు చేస్తోంది. విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్తో పాటు అమరావతిలోని సిఐడి ప్రధాన కార్యాలయంలోని సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకి సరిపోవట్లేదు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాలను మినహాయించి మిగతా 24 జిల్లాల కేంద్రాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. సాంకేతికంగా అత్యుత్తమ పరిజ్ఞానం ఉన్న ఇన్స్పెక్టర్లను ఈ స్టేషన్లకు ఎస్హెచ్ఓలుగా నియమించనుంది. దర్యాప్తునికి అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూర్చబోతోంది. సైబర్ నేరాల బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటున్నా ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళు తక్కువ. ప్రతి సైబర్ నేరానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చేలా బాధితులను ప్రోత్సహించడం, కేసు దర్యాప్తు చేయడం ఈ పోలీస్ స్టేషన్ల బాధ్యత. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయంలో అభినందించాలి. ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు, చెప్తే కంప్లైంట్ తీసుకుంటారో లేదో తెలియదు, మనకు న్యాయం జరుగుతుందో లేదో తెలియక చాలామంది సైబర్ బాధితులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక చక్కటి ఆలోచన చేశారు, అభినందించాలి. నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలి. సొలిసిటర్ జనరల్ అభిప్రాయం గురించి సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య. ఒక బురద చల్లేటప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ ఉంటుంది. అదే సందర్భంలో అసలైనటువంటి దానికి కౌంటర్ జరిగినప్పుడు వార్తని ఎలా డౌన్ ప్లే చేయాలి. నిన్న ప్రభుత్వాన్ని మందలించినటువంటి పాయింటు, లేకపోతే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పాయింట్ని డౌన్ చేసేసి అదేదో సిట్టేద్దామా, స్వతంత్ర సంస్థను వేద్దామా అని క్యాజువల్గా అడిగినటువంటి తరహాలో వార్త. తిరుమల తిరుపతి దేవస్థానంది గత నెల 18 నుండి బిగిన్ చేస్తే ఇప్పటిదాకా చేసినటువంటి అల్లరి రోజు స్టోరీల మీద స్టోరీలు రాసి అసలు విషయం కాస్త రివర్స్ అయ్యేటప్పటికి వార్తని రాసే తీరు ఇలా ఉందన్నమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తునికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా, లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీని మీద ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నూతన మద్యం విధానం ఖరారు, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, 11 లాటరీ, 12 నుంచి కొత్త దుకాణాలు, 3396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్, అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు, ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు, తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేట్కి అప్పగించేలా ఆర్డినెన్సు, గీత కార్మికులకు దుకాణాలపై త్వరలో పాలసీ. రాష్ట్రంలో 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులను పెట్టుకోవచ్చు. ఒక్కోదానికి 2 లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుములు చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంక్ చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లు అందించాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 11వ తేదీని ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే నిన్నటిదాకానేమో గీత కార్మికులకు కూడా అందులోనే ఉంటుందని రాసుకొచ్చారు. ఇప్పుడు గీత కార్మికుల కోసం మళ్ళీ విడిగా నోటిఫికేషన్ ఇస్తారన్నట్టు. ఇదే ప్రజలని కన్విన్స్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం. ఇప్పటిదాకా లేదు అన్నటువంటి కోణంలో నుంచి ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ ఫ్యూచర్లో గీత కార్మికులకు సంబంధించిన పాలసీ తెస్తారు. లేకపోతే అదిగో అమెరికా వీసా అంటూ దరఖాస్తుదారులకు శుభవార్త. 2.5 లక్షల అదనపు స్లాట్ల విడుదల. అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త. భారతీయుల కోసం 2.5 లక్షల అదనపు వీసా స్లాట్లను విడుదల చేసినట్టు సోమవారం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పర్యాటకులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల స్లాట్లు ఉన్నాయని తెలిపింది. ఫలితంగా భారతీయులు సమయానికి వీసాలను పొందే సౌకర్యం కలుగుతుందని వివరించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు బైడెన్లు వీసాల జారీలు వేగం పెంచేందుకు నిర్ణయించిన లక్ష్యంలో భాగంగా వీసా స్లాట్లను విడుదల చేశాం. ఈ హామీని నెరవేరుస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇందుకోసం రాయబార కార్యాలయం కాన్సులర్ బృందాలు 4 కాన్సులేట్లోని సిబ్బంది అలుపు లేకుండా పనిచేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా వీసా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్జెట్టి వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్టీసీ దసరా సందడి, 6100 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన అధికారులు 4 నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో. అన్నింటా సాధారణ ఛార్జీలు.
దసరాకు సొంతలకు వచ్చి వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదనంగా 6,100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు, రాష్ట్రంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వాళ్ళ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పండగకు వచ్చే వాళ్ళ కోసం ఈ నెల 4 నుంచి 11 వరకు 3,040 బస్సులు, తిరుగు ప్రయాణం అయ్యే వాళ్ళకి ఈ నెల 12 నుంచి 20 వరకు 3,060 బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 బస్సులు రాష్ట్రానికి రాకపోకలు సాగించబోతున్నాయి. విజయవాడ నుంచి 400, విశాఖ నుంచి 920, 320, రాజమహేంద్రవరం నుంచి 260, ఇతర జిల్లాల నుంచి 730 ప్రత్యేక బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిపేలా ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా 3,500 బస్సులు అదే అటు ఇటు వచ్చేది. కానీ అంటే మనకి నచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే 6,000 బస్సులు వేసినట్టు, అదే మనకి నచ్చని వాళ్ళు ఉంటే 3,000 బస్సులు వేసినట్టు. ఒక్కటి మాత్రం ప్రభుత్వం అద్భుతమైన మంచి పని చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1.5 ఛార్జీ వసూలు చేసేవాళ్ళు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో చేశారు అని చెప్పి అదే విషయం అప్పట్లో పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడింది. అదే సందర్భంలో ఇప్పుడు చివరిలో అనుకుంటా సింగిల్ ఛార్జీని అని చేసుకొచ్చారు ఎలక్షన్స్కి ముందు టైంలో. ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచినే మామూలు ఛార్జీలో వసూలు చేయాలనుకోవడం చాలా మంచి ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి. లేకపోతే 4లోగా అందరి ఖాతాలో సాయం జమ కావాల్సింది. వరద బాధితులకు సాయంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. వరద బాధితుల ఖాతాలో ఆర్థిక సాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. నష్టపోయిన వాళ్ళు ఏ ఒక్కరు అసంతృప్తి ఉండడానికి వీల్లేదన్నారు. భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం నగదు విడుదల చేసిన సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల ఖాతాలు జమ కాలేదన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆచార్య సచ్చిదానందమూర్తి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాగార్జున యూనివర్సిటీలో 2 రోజుల సెమినార్ ప్రారంభం. ప్రముఖ భారతీయ తత్వవేత్త పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి జీవిత చరిత్ర, ఆయన బోధనలకు పాఠశాల కళాశాల విద్యల్లో పాఠ్యాంశంగా చేర్చాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రభుత్వానికి సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జలవనరుల శాఖలో కీలక పోస్టులన్నీ ఖాళీ. తాజాగా ఇంజనీరింగ్ చీఫ్ పదవి విరమణ. 20 మంది చీఫ్ ఇంజనీర్లకు ఉన్నది ఇద్దరే. 54 మంది ఎస్సీలకు 35 పోస్టులు ఖాళీ. జలవనరుల శాఖ అధికారులు కొత్త శాపంలా తయారైంది. ఎప్పటి నుంచో పదోన్నతుల వ్యవహారాన్ని పరిష్కరించకపోవడంతో కీలక పోస్టులని ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ శాఖలో దాదాపు 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఊహించవచ్చు. ఈ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ పాలనగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న చీఫ్ ఇంజనీర్ కె శ్రీనివాస్ సోమవారం పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో మరొకరు నియమించేందుకు లేదా అదనపు బాధ్యతలు అప్పగించేందుకు చీఫ్ ఇంజనీర్ పోస్టులో కూడా చాలినంతమంది అధికారులు లేకపోవడం గమనార్హం. జలవనరుల శాఖ నడిపించాల్సిన 3 ఇంజనీరింగ్ చీఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సలహాదారుగా ఉన్న వెంకటేశ్వర ఇంజనీరింగ్ చీఫ్ పోస్టులో ఉన్నారు. మిగిలిన 2 పోస్టుల్లోనూ 2 చీఫ్ ఇంజనీర్లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో ఒక చీఫ్ ఇంజనీర్ సోమవారం పదవి విరమణ చేశారు. మొత్తం రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్ పోస్టులు 20 ఉంటే ఉన్నది 2. మిగిలిన అన్ని పోస్టుల్లోని అధికారులు అదనపు బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. 3 ఇంజనీరింగ్ చీఫ్ పోస్టులు, 18 చీఫ్ ఇంజనీర్ పోస్టులకు అధికారులు అదనపు బాధ్యతలతో నిర్వహిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి. వాస్తవాలు నిర్ధారణ కాకుండా రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారుగా. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెప్తారు? ఆధారం లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో సిద్ధర్యాప్తు ప్రభావితం కాదా? ఎన్డీడీబీ రిపోర్ట్లోనే తమ నివేదిక తప్పు కూడా కావచ్చని చెప్తోంది కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు, దేశంలో పేరు మోసిన ల్యాబులు ఎన్నో ఉన్నాయి. సిద్ధర్యాప్తు కొనసాగించాలి లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? ఏదో ఒక విషయం చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ప్రకటనల విషయంలో నియంత్రణ పాటించాలని మీ క్లయింట్లకు చెప్పండి. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రాకు ధర్మాసనం మౌఖిక ఆదేశం. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్ 3 మధ్యాహ్నానికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనను పూర్తి విరుద్ధంగా టీటీడీఓ ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు, దర్యాప్తునికి ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంతమాత్రం అవసరం లేదు అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సుప్రీం ఘాటు వ్యాఖ్యలు. అలాగే ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? నెయ్యిలో జంతు కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? ఆ లడ్డూని పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు? ప్రెస్ ముందుకు వెళ్లే ముందు లడ్డూలు పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు అలాంటి ప్రకటనలు చేయొచ్చా? దానివల్ల సిద్ధర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని సాక్షి హైలైట్ చేసింది. ఇకపోతే ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్. టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కానుక సర్దుబాటు ఛార్జీల రూపంలో 8,100 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం.
ఏపీఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు ఈ నెల 18న బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం. యూనిట్కి ₹4.14 నుంచి ₹6.69 వరకు భారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాయం అందక నిస్సహాయంగా విజయవాడ కలెక్టరేట్కు పోటెత్తిన వరద బాధితులు ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసి రోడ్డును పడేసింది, జగన్ ప్రభుత్వం అంటే మాకు దుస్థితి వచ్చేది కాదని ఆవేదన. తప్పుల తరగ్గా నష్టం అంచనా జాబితా, నెల రోజులైన బాధితులకు అందని పరిహారం, ఇప్పటికి 8 సార్లు అర్జీలు ఇచ్చే సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం, ఇంకెక్కడికైనా తిరగాలి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ళ నుంచి బయటపడ్డాం, సర్వం కోల్పోయాం, మాకు నష్టపరిహారం రాలేదు, ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం ఏంటి, ఈ వయసులో పడుతులేస్తూ కలెక్టరేట్కి వచ్చాం, ఇదేం కర్మ, రోగాలతో ఆసుపత్రులు పాలవుతున్నాం, ఆయన వచ్చి న్యాయం చేయాలి కదా. విజయవాడ న్యూరాజ్ హాస్పిటల్కి చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వివిధ జిల్లాల్లో వాలంటీర్ల నిరసన, పాడేరులో 2000 మందితో భారీ ర్యాలీ, 3 నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించనున్న సమాచారం. ఈ మేరకు ఫైల్ను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. గత 3 నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి ఖాళీగా ఉండటంతో పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిలిచిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నోయిడాలోను కాదంబరి హనీ ట్రాప్, స్థిరాస్తి వ్యాపారి అమిత్ సింగ్పై వలపువాల, స్థిరాస్తి వ్యాపారం చేద్దామంటూ పరిచయం, అప్పు పేరుతో డబ్బు వసూలు, 75 లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరింపులు, 32 లక్షలు ఇచ్చిన అమిత్ ఇంకా 38 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిలింగ్, ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేస్తామని బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్ సింగ్. కాదంబరి ఆమె తల్లి, తండ్రి, సోదరుడు మరొకరి మీద కేసు నమోదంటూ ఇది రివర్స్. ఒకవేళ ఇవాళనే వాళ్ళ మీద విచారణ జరుగుతుంది వాళ్ళకి ముందస్తు బెయిల్కి సంబంధించి. ఈ టైంలో రివర్స్ స్టోరీ ఇచ్చింది సాక్షి. వలపు వల విసిరి బడాబాబుల్ని బురిడి కొట్టించి కిలేడి కాదంబరి జత్వాన్ని మరో బ్లాక్మెయిల్ భాగవతం వెళ్ళి చూసింది. హనీ ట్రాప్, పోర్జరీ పత్ర మోసం, బ్లాక్మెయిలింగ్ ద్వారా అక్రమ సంపాదన జీవన విధానంగా చేసుకున్న కాదంబరి జత్వాన్ని ఢిల్లీ శివార్లో నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్ సింగ్ని బ్లాక్మెయిల్ చేసి భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అక్కడితో ఆకుండా ఆయన నుంచి మరింతగా డబ్బు పొందడానికి వేధింపులకు గురి చేసి మాఫియాతో సంబంధాలున్నాయని చెప్పి మరి అమిత్ సింగ్ని బెదిరించింది. బాధితుడు అమిత్ సింగ్ ఫిర్యాదుతో నోయిడా పోలీసులు కాదంబరి జత్వాన్ని ప్రథమ నిందితురాలుగా కేసు నమోదు చేశారు. ఆ తల్లిదండ్రులు, సోదరుడి మీద కేసు నమోదు చేశారు. సెక్షన్లు 386, 388, 467, 468, 471, 120B, 34 కింద ఏడాది జనవరిలో అభియోగాలు నమోదు చేశారంటూ రివర్స్ స్టోరీని రాసుకొచ్చింది ఇక్కడ సాక్షి. ఇకపోతే చదువుకు చలో దుబాయ్ అంటూ భారతీయులు మన దేశానికి సమీపంలో ఉండటంతో విద్యార్థుల ఆసక్తి, అక్కడే విదేశీ వర్సిటీల క్యాంపస్లు, కాలేజీలతో మెరుగైన విద్య, జాబ్ ఓరియంటెడ్ కోర్సుల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ, నేరాలు తక్కువ ఉండటంతో హాయిగా చదువుకుంటున్న విద్యార్థులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హిందుత్వంలోకి రాజకీయం ప్రవేశించడం దురదృష్టకరం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హిందుత్వం అనేది మతం కాదు, అది భారతీయ జీవన విధానం, కానీ నేడు దురదృష్టవశాత్తు హిందుత్వంలోకి రాజకీయం ప్రవేశించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి జయంత్యోత్సవాల భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పద్మవిభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ ఆన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్స్ అండ్ 21th సెంచరీ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశం మీద 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సును సోమవారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైన భారతీయ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన తాత్వికవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి అని కొనియాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పర్యాటక వీసాలపై వెళ్ళి తిరిగి రాని యువత, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్ళి తిరిగి రాని వైనం. గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ నుంచి 1169 మంది, ఏపీ నుంచి 602 మంది గాయం. దేశవ్యాప్తంగా 29,466 మంది తిరిగి రాలేదని వెల్లడించిన కేంద్రం. ఆగ్నేయాసియాలోని థాయిలాండ్, మయన్మార్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలకు పర్యాటక వీసాల మీద వెళ్ళి తిరిగి రాని వారి సంఖ్య గణనీయంగా ఉందని కేంద్రం వెల్లడించింది. 2022-24 మధ్య 2 ఏళ్ల కాలంలో దేశానికి తిరిగి రాని వారి సంఖ్య 29,446 ఉందని పేర్కొంది. ఇందులో గరిష్ట సంఖ్యలో యువతే ఉండగా వీళ్ళంతా అధిక జీతాలు ఆస్తూ విదేశాలకు వెళ్లి సైబర్ బానిసత్వంలో చిక్కుకున్న వారేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ డేటా వివరాలను వెల్లడించింది. అధిక జీతాలు, ఉద్యోగ భరోసా వంటి వాగ్దానాలతో దేశ యువతకు గాలం వేస్తున్న పలు ఏజెన్సీలు, వ్యక్తులు వారిని ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సైబర్ మోసాలతో పాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వీరిని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేక్ ఐడీలను సమకూర్చి ఇన్వెస్ట్మెంట్ స్కామ్, ట్రేడింగ్, డేటింగ్, గేమింగ్ స్కామ్లను వీళ్లతో చేస్తున్నారు. ఉద్యోగాల ఆశతో పర్యాటక వీసాల మీద 2002-2024 వరకు కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, వియత్నాం వంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య 73,138 మంది ఉంటాయి. 29,466 మంది తిరిగి రాలేదు. ఇందులో అత్యధికంగా పంజాబ్ నుంచి 3,667, మహారాష్ట్ర నుంచి 3,233, తమిళనాడు నుంచి 3,124 మంది ఉండగా తెలంగాణ నుంచి 1,169 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 602 మంది ఉన్నారు. మొత్తం సంఖ్యలో 17,115 మంది 20 నుంచి 39 ఏళ్ల మధ్య వారిని కేంద్రం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం, తేలాల్సిన అంశం. లేకపోతే ఆంధ్రజ్యోతి, లడ్డూ వ్యవహారంలో మీ వైఖరి ఏంటి, సిట్నే కొనసాగించాలి, కేంద్ర దర్యాప్తు అవసరం, అక్టోబర్ 3 నాటికి స్పష్టమని కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశం. ఇందాక ఈనాడు రాసిన టైప్లోనే వీళ్ళు కూడా, కానీ వీళ్ళు 18 నుంచి రాసుకొచ్చిన వార్తలు జనాలు చూశారు. లేకపోతే 8,113 కోట్ల షాక్, వెంటాడుతున్న జగన్ పాపాలు. 2023-24 11,826 కోట్లు వసూలుకు అభ్యర్థన,
రెండు కలిపితే వినియోగదారులపై 20,096 కోట్ల భారం. సర్ఛార్జీల వడ్డనకు సిద్ధమైన డిస్కంలు. 18 ఏపీఆర్సీ ప్రజాప్రసేకరణ. గత ఏడాది ఏప్రిల్ డిస్కంలు వెంట ఎన్నికల ముందు బాదురు వాయిదా. 8,113 కోట్లపై ఏడాదిన్నరకు స్పందించిన కమిషన్. బగ్గుమంటున్న పార్టీలు ప్రజా సంఘాలు అంటూ ఏదైతే ఇందాక సాక్షి రాసిందేమో 8,113 కోట్లు అయిపోతున్నాను, వీళ్ళు చెప్తుంది 20,096 కోట్లు అయిపోతున్నాను. ఈ పాపం జగన్ది అన్నటువంటిది. చంద్రబాబు టైంలో చేసినటువంటి దాన్ని జగన్ వచ్చిన తర్వాత పెంచినప్పుడు అప్పుడేమో జగన్ బాతున్నారని వేశారు. అంటే గత ప్రభుత్వాల వాటిని తర్వాత వచ్చిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు పెంచకుండా ఆ తర్వాత బాతున్నమాట వాస్తవం. కాకపోతే ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. పెరిగిన తర్వాత అది జగన్ పాపమని తిట్టుకోండి అన్నటువంటి కాన్సెప్ట్కి ఇక్కడ మనల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. లేకపోతే నేరస్తుల్ని వదలొద్దు, రాజకీయ శక్తుల్ని ఉపేక్షించొద్దు, పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి, గత ప్రభుత్వ తాలూకు వాసనలు ఒక్క పోలీస్ స్టేషన్లు కనిపించకూడదు, వనరులు దోపిడీ చేసిన దొంగలు జైలుకి వెళ్ళాలి, 5 ఏళ్లు ప్రజల్ని వేధించిన వాళ్ళకి శిక్ష పడాలి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు తిరుమల కొండపైన అక్రమాల మీద ఆరా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 12 నుంచి ప్రైవేట్ మద్యం షాపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ముగిసిన సర్వీస్, అధికారి ఎలా ఉండరాదనేందుకు రోల్ మోడల్, జగన్ దెబ్బతీసిన నిర్ణయాల రూపశిల్పి, సీఎంఓలను భరించలేక ఢిల్లీకి పంపిన వైనం, తిరిగి వచ్చి పాఠశాల విద్యలో టీచర్లకు నరకం, కూటమి ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ ఐఏఎస్ అధికారులకు రోల్ మోడల్ ఎస్ఆర్ శంకరన్. అయితే ఒక ఐఏఎస్ ఎలా ఉండకూడదో చెప్పాలంటే ఇప్పుడు వినిపిస్తున్న పేరు ప్రవీణ్ ప్రకాష్ అంటూ ఒక విష ప్రచారాన్ని చేసి ఒక అద్భుతమైనటువంటి పని చేసిన వ్యక్తిని దుర్మార్గుడిగా చిత్రీకరించుతున్నటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ గారి ఇవాళ రోజున హీరో, రేపు పొద్దున జీరో చేస్తారు. ఇక్కడ మనకి అనుగుణంగా ఉండాలి అన్నటువంటిది. విద్యా సంస్కరణలు ప్రవీణ్ ప్రకాష్ తీసుకొచ్చిన అద్భుతమైన సంస్కరణలు, వాటిని ఇప్పుడు మనం పక్కన పెడుతున్నాం. కార్పొరేట్ విద్యను తీసుకొచ్చి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడం ఆయన చేసిన పాపం. రోడ్ల విస్తరణ లాంటిది పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకుని అమలు చేసినటువంటి వాడు ఆయన చేసిన పాపం. ప్రస్తుతం ఓన్లీ మీడియాకి భజన చేసుకుంటూ మీడియా వెనకాల తిరుగుతూ మీడియాకి లీకులు అందించేటటువంటి దరిద్రం ఆయన చేయలేదు. ఆ పాపమే ఆయన్ని ఇప్పుడు వార్తల రూపంలో వెంటాడుతోంది. ఒక అద్భుతమైనటువంటి సర్వీస్ చేసేటటువంటి అధికారిని మనం కోల్పోయాం. లేకపోతే లెబనాన్లోకి ఇజ్రాయెల్ అంటూ అమెరికాకు సమాచారం. సరిహద్దుల్లో వైదొలిగిన లెబనాన్ ఆర్మీ, యుద్ధ ట్యాంకులతో అల్పజాని, అల్కియాం వైపు ఐడిఎఫ్, డమాస్కస్పై దాడులు, లెబనాన్లో 10 సంఖ్యలో మరణాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ సిరియా దాడులకు అవకాశం, లెబనాన్కి ఐఆర్జీసీ, సిరియాకు హెజ్బుల్లా నాయకులు, ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టుపెడతాం నెతన్యాహుకు మోడీ ఫోన్, ఉగ్రవాదానికి చోట్లేదని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పసుపు చొక్కా విప్పించి అవమానించారు. సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పోటీ చేశానని దారుణం, ఆ ఎస్ఐసీఎల్పై చర్యలు తీసుకోవాలి, టీడీపీ గ్రీవెన్స్లో దళిత నేత విజ్ఞప్తి, ముంపు పరిహారం కోసం బాధితులు అధికారులతో కుమ్మక్కై వైసీపీ నేతల యత్నాలు, వివిధ సమస్యలపై పార్టీ ఆఫీస్కి భారీ సంఖ్యలో పోటెత్తినటువంటి బాధితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 15 నుంచి ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి, అన్ని రీచ్లు ప్రారంభం, రాష్ట్రంలో ఉచిత ఇసుకను అక్టోబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్ని రీచ్లను ప్రారంభించడం వల్ల ట్రాన్స్పోర్ట్ తగ్గుతుందన్నారు. ఇసుకను సేనరైస్ నుంచి తమ సొంత వాహనాలు తీసుకుని వెళ్ళొచ్చన్నారు. పట్టా భూముల్లోంచి ఇసుక తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ జీవో ఇస్తున్నామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చింది, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు, కష్టాలు పడ్డారు, నిజం గెలవాలని నేను ప్రజల్లోకి వెళ్ళాను, చివరికి నిజం గెలిచింది, ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం వచ్చింది, ప్రజల తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చింది, ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నానే, అది ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానంటే ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వర్ అన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనక జరుగుతున్నటువంటి పరిణామాలు.